నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 నేను లహరి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అందులో భాగంగా రాజధాని రైతుల పెండింగ్ సమస్యలు ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం చేయడం కుదరలేదని, ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతుల్ని సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. మోదీ రాకతో రాజధాని మరింత అభివృద్ధి కాబోతోందంటూ అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలోని సీఎం చంద్రబాబు రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అమరావతి రైతులను ఇందుకు సంబంధించిన కార్యక్రమంలోని భాగస్వాములు చేసేందుకు ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని మోడీ గారు ఏం చెప్పారు, మోడీ గారి సభలోని ఏం చెప్పబోతున్నారు, దాంతోపాటు ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో రైతులు భాగస్వాములకు సంబంధించి సీఎం చంద్రబాబు ఏం చెప్పారని దానిపై మనతో మాట్లాడటానికి రైతులు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి అంటే ప్రధానంగా చాలా రోజుల తర్వాత సీఎంతోనే మీ మీటింగ్ జరిగింది. మరోపక్క పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలోని సీఎం గారు మీకేం చెప్పారు? అసలు సీఎం గారితో డైరెక్ట్గా మమ్మల్ని ముఖాముఖిగా కూర్చోబెడతాం అనేది ఎక్కడ అసలు జరగని పని అండి. ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సభ పెడితే కనుక మినిస్టర్లు నోరెత్తే మాట్లాడలేరు. అటువంటిది మా అనుమానాలు కానీ మాకు కావాల్సినవి ఏమేమి జరగాలో అవన్నీ అడిగామండి. సహృదయంగా అన్నీ మాకు చర్చలు బాగా జరిగినాయి. ముందు మేము అడిగింది అమరావతి మీద చట్టం చేయమని అడిగామండి. ఎందుకంటే ఆ విషయం అడిగే తెలిగి బాబు గారు అన్నారు, అంత ముంగల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు మటుకి చట్టం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతి ముద్రగా అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా చేస్తామని చెప్పారండి. రెండోది, అంతా అమరావతిలో ఉన్న అందరూ చిన్న సన్నకారు రైతులండి. మరి వాళ్ళకి లోన్లు ఇస్తే కనుక కుటుంబ అవసరాలకే కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ హాస్పిటల్ కానీ అటువంటి వాటికి కొంచెం బాకీలు అయినాయండి. మరి లోన్లు వచ్చి ఏర్పాటు చేయండి. మరి ఒకసారి అమ్ముకుంటే రెండోసారికి లేవు కాబట్టి కొంచెం లోన్లు ఏర్పాటు చేయమంటే తప్పకుండా చేద్దామని చెప్పి ఆ మాట అన్నారండి. మళ్ళా పక్కన 44,000 ఎకరాలు తీసుకుంటున్నారండి. మరి మా అమరావతి గురించి ఇట్లా అంటే మీది డెవలప్ చేస్తాము, అది డెవలప్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే అమరావతి డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడిదారులు రావాలంటే కనుక ముంబై నుంచి మళ్ళీ ఏడుకొచ్చి ఇదంతా ఇబ్బంది అవుతుందమ్మా. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇప్పుడు క్రికెట్ స్టేడియం కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇవన్నీ ఉండబెడితే మనకి అభివృద్ధి జరిగిద్దని చెప్పి బాగా చెప్పారండి. ఆయన మాటలతోటి మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మోడీ గారి సభకు కూడా మీకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశాము, బ్రహ్మాండంగా జరుగుతాయి అని చెప్పారండి. మేము కూడా మా కుటుంబాలతోటి ఫ్యామిలీతో అందరితో సహా మేము వెళ్ళి శుభ్రంగా సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నామండి. మనతో పాటు ఇంకా రైతులు ఉన్నారు. చెప్పండమ్మా, మీరందరూ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సీఎం గారి సమావేశం తర్వాత ఏమనుకుంటున్నారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. సీఎం గారు అయితే మంచి భరోసా ఇచ్చారు. కాకపోతే మేము గెలిచిన దగ్గర నుంచి రైతులు 5 ఏళ్ళు కౌలే ఇస్తాను, మీకు 5 ఏళ్ళలో మీ పూర్తి చేస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మొత్తం అన్నారు. అది ఆనందంగా ఉంది. ప్లస్ పక్కన ఇంకో 44,000 ప్రతిపాదన ఉంది, అది కూడా మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే ముందు మా కోర్ క్యాపిటల్ అనేది మా దగ్గరే ఉంది కాబట్టి మాకు ఇబ్బంది ఏమి లేదు. ఆ పొలం తీసుకున్న ఆ రైతులకు కూడా మేలే జరిగిద్ది, పూలింగ్ కాబట్టి ఇంకా స్పీడ్గా పనులు చేయాలని, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని, ఇప్పుడు మాకు కూడా ఇదంతా పూర్తి అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకు ఆయన కూడా తగినట్టుగా చక్కగా ఇన్కమ్ సోర్స్ ఏం వస్తాయి దాని వైపుగా వచ్చేవన్నీ మీరు అందిపుచ్చుకోవాలి. అభివృద్ధితో పాటు మీ పిల్లలు కానీ మీరు కానీ పనిచేసేవాళ్ళు ఏదైనా సరే ఆ దిశగా ప్రయాణం చేయండి. మేము కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం, మీ భాగస్వాములను చక్కగా తీర్చిదిద్దాం, మీరు ఆందోళన పడొద్దని అయితే మాకు మంచి భరోసా ఇచ్చారు. మోడీ గారు వస్తున్న నేపథ్యంలో పునఃప్రారంభ పనుల్లోని మీ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన క్లారిటీ సీఎం గారు ఏమి ఇచ్చారు? మోడీ గారు వస్తున్నారంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి, మరి కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అనేది మళ్ళీ మోడీ గారు మారుస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. మోడీ గారు వచ్చి వాళ్ళు చూడాలి, విధ్వంసం అయింది. ఆయన ఫస్ట్ సారి చేసినప్పుడు బాగానే హామీ ఇచ్చారు, తర్వాత దాన్ని వదిలేశారు. గత 5 ఏళ్ళు అసలు అది కూడా ఏమీ లేదు దాని నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ రాజధాని ఇదేనని చెప్పేసి కోర్టుల ద్వారా కానీ ఎక్కడైనా మాకు మంచి భరోసా ఉంది కాబట్టి మోడీ
మోడీ గారు మళ్ళీ వస్తేనే అమరావతి ప్రజలకు కూడా ఒక మనసు మా అందరికి కూడా కుదుట పడిద్దండి. ఎందుకంటే కేంద్రం సహకారం లేనిదే రాష్ట్రంలో ఏమీ చేయలేమనేది మేము గత 7 ఏళ్లలో తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఘనంగా స్వాగతం చెబుతాము. ఆయనకి మోడీ గారు రావాలి, మళ్ళీ చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చాలి, మంచి భరోసా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అట్లానే వాళ్ళ ముఖ్యమంత్రి గారు చరిష్మా అందరికీ తెలుసు. ఆయన కూడా మన కేంద్రం నుంచి మంచి అభివృద్ధి పనులు చేయడానికి ఇప్పటికే మరి 15,000 కోట్లు వచ్చినాయి. అట్లాగే వాళ్ళు పూచీకత్తుగా ఉండి అన్నీ ఇప్పిస్తున్నారు. కాబట్టి కేంద్రాన్ని తప్పకుండా సహకరించాలి. ఈ ముఖ్యమంత్రి కానీ మన ప్రధానమంత్రి కానీ సహకరించి ఆంధ్రప్రదేశ్కు రూపు తేవాలని, అప్పుల కుప్పలో ఊగిపోతున్న ఆంధ్రప్రదేశ్కి మంచి బలాన్ని ఇవ్వాలని చెప్పి అలా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఘనంగా స్వాగతం అయితే చెబుదాం అనుకో. సీఎం గారితో తొలి సమావేశం, మరోపక్క పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో సమావేశం ఎలా జరిగింది? సమావేశం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే మాకు గతంలో 2014లో మేము ఎంత సంతోషంగా ఉన్నామో మళ్ళీ ఇప్పుడు బాబు గారి ప్రభుత్వం వచ్చినాక అదే సంతోషంలో ఉన్నాం. ప్రతి ఒక్క సమస్య కూడా రైతు ఏ రైతు అయితే సమస్యలో ఉన్నారో ఆ రైతులందరూ కూడా సమస్యలను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా గతం ఇప్పుడు ఈ 1 సంవత్సరం నుంచి క్లియర్ అవుతానే ఉన్నాయి. మా సమస్యలన్నీ కూడా మా మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా చాలా వరకు పరిష్కారం అయినాయి. కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరి కొన్ని ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా ఉండాలి. రైతులు భూములు ఇచ్చారు కాబట్టి ఏ రైతు కూడా సమస్యలతోటి ఉండకూడదు. అందరూ బాగుండాలి. ఆ రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడాలి. మీరు కూడా సహకరించాలి. అలాగే బయట ప్రజలు కూడా మాకు చాలామంది చేయూతనిచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసానికి మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. వారందరిని కూడా మేము ఇప్పుడు రేపు మోడీ గారు వస్తున్నారు, వారందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారందరూ కూడా వస్తారు. రైతులను కూడా మేమందరం కూడా చాలా ఘనంగా మోడీ గారికి స్వాగతం పలకాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది, మరి పునర్వైభవం అమరావతికి వస్తుంది. మోడీ గారు అలాంటి మరి హామీలు ఏయైనా సరే నెరవేరుస్తారని ఆశతోటి ఎదురు చూస్తున్నాం. అలాంటిదే మళ్ళీ చక్కగా ఉంటుంది అని చెప్పి మరి మోడీ గారు చేసేటటువంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి మేమందరం కూడా చాలా ఆశతో ఉన్నాం. మాలో కూడా కొంత అయోమయంగా కొంచెం టెన్షన్గా ఉన్నాం మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ తీసుకుంటున్నాము అని చెప్పని ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే ఒకటి వచ్చింది. దాని గురించి మాకు ఎవరికి కూడా క్లారిటీ లేదు ఇప్పటిదాకా. ఏంటి మనకి ఇక్కడ ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు, రోడ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ పవర్ కానీ ఏమీ చేయలేదు. ఇంకా గ్రామ కంటకాల సమస్య అలాగే ఉంది. వీటన్నిటినీ కూడా ఏమీ చేయకుండానే మళ్ళీ వేరే తీసుకుంటున్నారు కదా. వేరే తీసుకుంటే 100% అండి దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ కానీ ఎయిర్లైన్స్ కానీ రైల్వే కానీ చాలా అవసరం. రాజధానికి అనేదానికి చాలా అవసరం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం కూడా. మళ్ళీ ఇన్ని వేల ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే మాకు ఇక్కడ ఈ సమస్యలు ఇంకా ఇలాగే ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ వీటిని ఏమి ఇంకా క్లియర్ అవ్వకుండానే మళ్ళీ అటు వెళ్తే ఈ సమస్యలు ఇలాగే కంటిన్యూ అవుతామేమో అనే భయంతో ఇప్పటివరకు మేము ఉన్నాము. ఇవాళ దాని గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా మాకందరికీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఇప్పటికి మేము ఆల్రెడీ వాటిని రీకాల్ చేసాము. వెళ్ళిపోయిన కంపెనీలు కానీ వాటిని కానీ మేము వెనక్కి రప్పించడం జరుగుతుంది. వాళ్ళకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒక వితిన్ షార్ట్ పీరియడ్లో మొదలు పెడతాము వర్క్స్ అని చెప్పని అన్నారు. మీది జరుగుతూ ఉంటుంది. అటువైపు ప్యారలల్గా ఎయిర్పోర్ట్కి కానీ రైల్వే దీనికి కానీ అటువైపు తీసుకున్న వాటిల్లో 2-3 కంపెనీలకు కానీ వాటికి జరుగుతుంది వర్క్. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీంట్లో ఎప్పుడైనా క్యాపిటల్ అనేది ఇలా కొంతమంది ప్రజలతో ఉండేది క్యాపిటల్ కాదు. సో అందరూ కలిసి ఉంటేనే అది మనకు అవుతుంది. కాబట్టి అది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్పని ఆయన మాట వాడటం జరిగింది. సో అందుకని మాకున్న అనుమానం అయితే తీరింది. అంటే తొందరలోనే మా సమస్యలన్నీ గ్రామ కంటకాల సమస్యలు ఇవన్నీ కూడా అతి త్వరలో పరిష్కారం జరుగుతుంది వితిన్ 5-6 మంత్స్లో అని చెప్పని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఈ సమావేశం నుంచి బయటికి రావడం జరిగిందండి. ఇన్విటేషన్ వచ్చిందా మీకు? మోడీ గారి సభకు చాలా మంది కాల్స్ కూడా సిఆర్డీ నుంచి వస్తున్నాయి. మీకు ఇన్విటేషన్ వచ్చిందా? ఇన్విటేషన్ వచ్చిందండి. అన్నిటికంటే పెద్ద ఇన్విటేషన్ ఏంటంటే మమ్మల్ని బాబు గారే స్వయంగా మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సమేతంతో బంధుమిత్ర సపరివార సమేతంగా మీరందరూ కూడా ఆ సభకు రావాలి, మనం ఆయన్ని గౌరవించుకోవాలి. ఏదైతే మనకి సహాయం చేయడానికి మన అమరావతి డెవలప్ మన రాష్ట్రం కోసం ఆయన ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనకి మీ అందరూ
మీరందరూ కూడా స్వాగతం చెప్తూ మీరందరూ కూడా అందులో పాల్గొనాలి అని చెప్పి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ అని చెప్పని మా బాబు గారే చెప్పారు. సో తప్పకుండా మేము అందరం కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాము. మోదీ గారి వైపు నుంచి కూడా మేము మొదటిసారి అప్పుడు ఎట్లయితే లక్షలాదిగా వచ్చి ఆయన ఏం చెప్తారు, రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు, ఎందుకంటే అప్పుడు విభజిత రాష్ట్రం మనది. ఆ టైంలో అందరం కూడా బాగా టెన్షన్లో ఉన్నాం, ఏమొస్తుంది, ఏమిస్తారు ఏంటి అని. అప్పుడు ఇచ్చినటువంటి హామీలు బాబు గారు చేయదలుచుకున్న తర్వాత ఎలక్షన్ టైంలో ఈ లాస్ట్ 5 years ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈసారి ఇంకా బెటర్గా మాకేమన్నా ఇంకా అనౌన్స్ చేస్తారు, రాష్ట్రానికి ఇంకా కొన్ని కేంద్రం నుంచి ఇంకొన్ని నిధులు కానీ వాళ్ళ నుంచి సపోర్ట్ కానీ లభిస్తుంది. ఆయన నోటి నుంచి వింటాం మేము అనే ఆశతో అయితే రేపు మళ్ళీ మేము సభకి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సీఎం గారితో కీలక మీటింగ్ జరిగింది. కీలక మీటింగ్లో ఎలాంటి అంశాలను సీఎం గారు ప్రస్తావించడం జరిగింది? మోడీ గారు కూడా మన అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రారంభిస్తానికి వస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఈ కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అమరావతి ఎక్స్టెన్షన్, రాజధాని ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఏదైతే చేపట్టారో కొత్త గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అని, దానికి సంబంధించి అమరావతి రైతులంగా మేము కంగారు పడుతున్న కొన్ని అంశాల గురించి గత కొన్ని రోజులుగా మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. అదేవిధంగా అమరావతి మోడీ గారి పర్యటన మళ్ళీ పనులు పునఃప్రారంభించడానికి దీనికి సంబంధించి ఈరోజు సీఎం గారితో అమరావతి రైతులం మహిళలం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఆయన మమ్మల్ని పిలిచి మీకు ఏదైతే నేను మాట ఇచ్చానో మీ ల్యాండ్ పూలింగ్కి ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తాను, అమరావతి రైతులకి నేను ఏ విధమైన అన్యాయం చేయను, ఇది మీ మంచిని దృష్టిలో పెట్టుకొని అమరావతి ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావాలి, పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే ఇక్కడికి ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి, ఇంకా పాపులేషన్ పెరుగుతుంది, దానివల్ల అమరావతి ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది, ఇది ఒక మున్సిపాలిటీ లాగా కోర్ క్యాపిటల్ లాగా నేను ఉంచదలుచుకోవట్లా, దీన్ని ఒక వరల్డ్లోనే మహానగరంగా, ఇండియాలోనే ఒక మహానగరంగా చేయాలనుకుంటున్నాను. దాని నేపథ్యంలోనే నేను అమరావతి ల్యాండ్ పూలింగ్ ఎక్స్టెన్షన్ అనేది చేపట్టాను. మీరు ఏ విధమైన సంకోచాలు సందేహాలు పెట్టుకోవద్దు అని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని మార్పులు చేర్పులు మా ల్యాండ్ పూలింగ్ అప్పుడు చెప్పినవి కొన్ని మార్పులు చేశారు, అసైన్డ్ ల్యాండ్ విషయంలో కానీ, రైతుల కౌలు విషయం, అసైన్డ్ రైతుల కౌళ్ళు, ఇవన్నీ కూడా చాలా గందరగోళం సృష్టించేశారు వైసీపీ ప్రభుత్వంలో. వాటన్నిటిని మళ్ళీ రద్దు చేసిన వాటిని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం, కొన్ని అలాంటివన్నీ చేసి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మే 2వ తారీఖున ప్రధానమంత్రి గారి పర్యటన పనులు పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు రాబోతున్న నేపథ్యంలో అమరావతి రైతులు ముందుండి ఎలా అయితే 2014లో పొలాలు ఇచ్చారో అందరూ సంఘటితంగా, ఎలా అయితే ఆపద వచ్చినప్పుడు సంఘటితంగా పోరాడి అమరావతి నిలుపుకున్నారో, ఈరోజు కూడా రేపు మోడీ గారు వచ్చినప్పుడు అలాగే అందరూ కలిసిమెలిసి ఈ మోడీ గారికి ఘన స్వాగతం పలకాలి, అమరావతి రైతులే ముందుండి మోడీ గారిని ఆహ్వానించాలి అని ఆయన మాకు చెప్పడం చాలా గర్వంగా మేము భావిస్తున్నామండి. మోడీ గారి పర్యటనని అమరావతి రైతులు అందరం కలిసి మేము విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి గారికి మాట ఇవ్వడం జరిగిపోయిన చరిత్ర అండి. మేము ఎలా కష్టపడ్డామో మాకు తెలియదు. నిజంగా అప్పుడు మోడీ గారు ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి, పుణ్యనదుల నుంచి నీరు మట్టి తీసుకొచ్చి ఈ ప్రదేశం అంతా ఆయన చల్లడం జరిగింది. ఇక్కడ నిజంగానే ఈ మట్టిలో ఒక మహిమ ఉంది కాబట్టే ఏ రోజు ఇళ్లలోంచి బయటికి రాని ఆడవాళ్ళం 5 సంవత్సరాల పాటు మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ పోరాటం జరిగింది. మాకు ఇంత శక్తి ఉందా అనేది కూడా మాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు మా అమరావతిని మేము నిలబెట్టుకున్నాం, రాష్ట్రాన్ని కాపాడగలిగాము, ఒక రాక్షసుడి చేతిలోంచి రాష్ట్రాన్ని విడిపించి రాబోయే తరాలకి అమరావతిని అపురూపంగా అందించడానికి మేము కారకులమయ్యామని చెప్పడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉందండి. కూటమి ప్రభుత్వం గెలిచాక రైతులు, మహిళలందరితో, అమరావతి రైతులతో ఈరోజు బాబు గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి వారి నివాసంలో. దాని కోసం కొంతమంది రైతులు, మహిళలు వచ్చామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తాతల తండ్రుల నాటి పొలం ఒక్క మాట పిలుపుతో, బాబుగారు పిలుపుతో అందరూ స్వచ్ఛందంగా, ఎందుకంటే రాష్ట్రం నుంచి విడదీయపడ్డాం, హైదరాబాద్ నుంచి రాజధాని లేదు, దాన్ని కట్టుకోవడానికంటే అందరూ ఆలోచన చేసి అందరూ ఒక్క మాటతో ఇచ్చారండి. ఏ గొడవలు లేకుండా 5 ఏళ్ళు పరిపాలన జరిగింది, 70% పూర్తయింది. తర్వాత ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మారాక ఎన్నో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు
ఇక ఒకటి కాదండి, ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టారు. ప్రతిదీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఇక్కడ కమ్మ రాజధాని అన్నారు, ఇక్కడ అంతా ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఎన్నో మాట్లాడారు, ఎన్నో హింసలు చేశారు, 3 రాజధానులు అన్నారు, రైతులందరిని ఇబ్బందులు పెట్టారు, ప్రశ్నిత్య కేసులు పెట్టారు, ఎంతో ఇబ్బందులు జరిగినాయి. ఇక అవన్నీ అధిగమించి ఇక్కడ రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో మహిళలు రైతులు ధర్నాలు చేశారు, కోర్టులకే వెళ్ళారు, ప్రశ్నిత్య కేసులే పెట్టారు. అంతా జరిగింది. 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, హింస పరిపాలనలోనే నిద్రలేని రాత్రులు గడిపాం. ఇక కూటమి ప్రభుత్వం గెలిచిందండి. అందరికీ పండగ వాతావరణం అండి. అమరావతిలో 70% పూర్తయి అప్పుడు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు ప్రభుత్వం గెలవగానే వెంటనే జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మోదీ గారి చేతుల మీదుగా మళ్ళీ శంకుస్థాపన చేపించి 1,00,000 కోట్ల పనులకి శంకుస్థాపన కోసం రేపు మే 2వ తారీఖు మోదీ గారు రాబోతున్నారండి. ఆయన వచ్చే శుభ సందర్భాన ఈ రైతులు మహిళలందరినీ కూడా ఒక్కసారి కలిసి మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీరందరూ కూడా ఇన్నాళ్ళు ఏ రకంగా అయితే కష్టపడి అమరావతిని సాధించారో, రాక్షస పరిపాలన నుంచి మంచి పరిపాలన తీసుకొచ్చారో, అలాగే ఇప్పుడు మళ్ళీ జరిగే శంకుస్థాపనలో కూడా ప్రజలందరినీ మీరే ఆహ్వానించాలి, అందరికీ తెలియజేయాలి, అభివృద్ధిలో భాగంగా ఉండాలి. మీరు ఇంతటితో రిలాక్స్ అయితే కాదు, ఇప్పుడు కూడా మీరు పనులన్నీ చేయాలి అని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేశారండి. మా అందరిలో స్ఫూర్తిని కలిగించారు. మేము రేపు మోదీ గారు వచ్చే సభకి ప్రతి ఒక్కరికి ఆహ్వానం చెప్పడానికి స్వయంగా బాబు గారు కూడా అందరికీ చెప్తామన్నారు. మళ్ళీ మా వంతు కూడా మమ్మల్ని చెప్పమంటున్నారు. గ్యాలరీలు ఏర్పాటు చేసి మహిళలందరికీ, రైతులకు కూడా ప్రత్యేక గ్యాలరీలు పెడతామన్నారు. అందరినీ మోటివేషన్ చేయమన్నారు. మేము చెప్తామండి. అది రేపు బాబు గారు ఈ సభలో మోదీ గారు వస్తున్నారు కాబట్టి ఆ శంకుస్థాపనలో ఆయన రావటం, ఇక్కడ రైతులు, మహిళలు, అమరావతి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం, స్వాగతిస్తున్నాము. ఇక శరవేగంగా పనులన్నీ పూర్తవ్వాలి. ఈ అభివృద్ధి ఫలాలు, ఈ అమరావతి ఫలాలు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ అందాలని మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి. ఒక డౌట్ అయితే ఉంది. సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటంటే, మా పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటని ఒక డౌట్ఫుల్గా క్రియేట్ అవుతున్నందుకు మా డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి ఇవాళ ఒక చిన్న మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మీది మున్సిపాలిటీ లాగా కాకుండా ఒక డెవలప్డ్ సిటీగా, ముంబై ఇప్పుడు ఎట్టయితే ఆర్థిక రాజధాని అయిందో, ఆర్థిక రాజధాని అవటానికి కారణం ఏంటో, ఎయిర్పోర్ట్ అనేది కనెక్టివిటీ ఉంటే కనుక ఎంత డెవలప్ అవుతుందో, మరి ముంబై అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అమరావతికి కూడా తీసుకొద్దామని ఒక దృఢమైన సంకల్పంతో సెకండ్ ఫేజ్లో మేము ల్యాండ్ పూలింగ్ తీసుకోదలుచుకున్నాము. మీకు ఎటువంటి అనుమానాలు వద్దు. మీది 2 సంవత్సరాలన్నరలో పూర్తిగా డెవలప్ చేసి మీ ప్లాట్లు మీకు అప్పచెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ అనేది మీకే ఇస్తాము. మరి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పి మాకు ఒక వాగ్దానం అయితే ఇవ్వడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పి నమ్మాం కాబట్టి ఆయనకి ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చాము, బాగానే ఉంది. మరి ఆ తర్వాత కూడా ఎంత నష్టపోయినా, ఎంత కంటిక్కడివిడ కన్నీళ్ళు గార్చినా కూడా ఆయన ఒక్కరోజు కూడా దూషణగా మేము మాట్లాడాల. ఎప్పుడు అనుకూలంగా మాట్లాడి ఆయన మాకు ఫేవర్ చేస్తాడనే ఆలోచనతో ఇదయ్యాము. కానీ చేస్తానన్నారు. అందుకని ఇవాళ మేము సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మోడీ గారి సభ కూడా జయప్రదం చేయమని చెప్పారు. అట్లానే జయప్రదం చేస్తాం. మీ అమరావతి రైతులకైతే స్పెషల్ గ్యాలరీస్ ఏర్పాటు చేసి ముందు అమరావతి ఈ డెవలప్మెంట్ మీద మరి 1,00,000 కోట్లు ఇప్పుడు మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మీకు ఇచ్చేస్తాము అని చెప్పి ఒక దృఢమైన నమ్మకం అయితే మమ్మల్ని కలిగించి మమ్మల్ని వాళ్ళు మాట్లాడటం జరిగింది. మరి విజనున్న నాయకుడుగానే ఆలోచించాడు. మరి గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎంత హింసించారో ప్రజలందరూ చూశారు. అమరావతికి పూర్తి మద్దతు. ఇంతకుముందు అమరావతి అంటే మరి ఏదో వాళ్ళు పొలం ఇచ్చారు, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేశారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారని ప్రజలందరూ అనుకున్నారు. మేము త్యాగదనులు అని చెప్పేసి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి అదొక అవకాశంగా మారింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన కూడా దాని అన్నిటికీ క్లారిటీగా చెప్పాడు, సమస్యలన్నిటికీ సమాధానం. ఖచ్చితంగా ఈ రాజధాని డెవలప్ చేస్తారనే మా రైతాంగానికి నమ్మకం కుదిరింది. దాన్ని డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి కడితే ఇంకా డెవలప్ అవుద్దని కూడా చెప్పాడు. దానికి ప్రజలంతా కూడా సంతోషించారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. 5 సంవత్సరాల కష్టాలు, ఇబ్బందులు పునఃప్రారంభం అవుతుంది రాజధాని పనులు. ఏమనుకుంటున్నారు? రాజధాని పునఃప్రారంభం మంచి శకునమే. 4 ఏళ్లలో రాజధాని పనులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో పెట్టి రాజధానికి ఇటు కదలకుండా ఒక ముద్ర కూడా పైన ఏపిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆనందంగా ఉన్నారా మీరు? మేము ఆనందంగానే ఉన్నాం. మోడీ గారు వస్తున్నారు, ఏమనుకుంటున్నారు? మోడీ గారు వస్తాడు చాలా బ్రహ్మాండంగా. రేపు రాబోయే రోజుల్లో మనకి రాజధాని నిధులు కూడా సమకూరుస్తాడు. ఇప్పటికే సమకూర్చాడు, ఇంకా సమకూరుస్తాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అదీ కాకుండా ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి
ఒక ఆలోచన ఉన్నది. దానికి రైతులకి ఒక భరోసా కల్పించాలా. అక్కడ హైదరాబాద్లో డెవలప్ జరిగిందంటే అన్నగారు ఎన్టీ రామారావు గారు ఒక 6 ఏళ్ళు, చంద్రబాబు గారు ఒక 9 ఏళ్ళు పరిపాలన చేశారు. హైదరాబాద్ని డెవలప్ చేశారు. తర్వాత వచ్చిన నాయకులు కూడా రాజశేఖర రెడ్డి కానీ ఇంకోడు కానీ వాళ్ళు కూడా కొనసాగించారు ఆ డెవలప్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రతిపక్ష నాయకుడు లేడు. నువ్వు డెవలప్ చెప్తామని చెప్పి 33,000 ఎకరాలు ఇచ్చారు. కానీ ఇక్కడ విధ్వంసం చేసే నాయకుడు వచ్చాడు. అతను 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పి వాళ్ళ నాన్న టైంలో అతని మీద వచ్చే ఆరోపణలు ఈ ప్రజలంతా అతనికి ఓటేశారు. ఓటేసి గెలిపించారు. ఇక్కడికి వచ్చి 3 రాజధానులు అన్నాడు. రాజధానిని విధ్వంసం చేశాడు. అతను ఇన్ని కేసులుండా కూడా ఇంతవరకు కోర్టు వాయిదాకు బాగాలేదు. అతనిది రాజకీయ పార్టీ కాదు, విధ్వంసం పార్టీ. అటువంటి పార్టీని ఇతని మీద పుడికి 360 కోట్లు లెక్కర్లో స్కాములు చేశాడని చెప్పి ఉన్నాయి. ఇప్పుడు రుజువులు అవుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలా. అతను ఖచ్చితంగా అతనికి శిక్షపడాలా. ఆ 12 కేసుల్లో ఈ లిక్కర్ కేసుల్లో శిక్షపడి అతను రాజకీయ పార్టీ అదంతా పోవాలా. పోతే తత్మా పార్టీలు ఉంటాయి. ఏ నాయకుడైనా మనం కాదు, ఏ నాయకుడు వచ్చినా డెవలప్ చేస్తాడు. నువ్వు చేసిన దానికి ఇంకొంచెం డెవలప్ చేస్తాడు తప్పితే అతను వస్తే డెవలప్ చేయడం. అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సీఎంతో రాజధాని రైతుల సమావేశంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు. రాబోయే రోజుల్లోని ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా అమరావతిని డెవలప్ చేసేందుకు తను పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న భూములు కాకుండా మరిన్నిగా భూ సమీకరణకాల ద్వారా తీసుకోబోతున్నాను. దీని ద్వారా రాబోయే రోజుల్లోని ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించి కూడా అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే దానిపై కూడా రైతులకు పూర్తి స్థాయిలోని తమకున్న అనుమానాలను కూడా సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు. మరోపక్క ప్రధాని మోడీ సభకు రైతులందరినీ కూడా కుటుంబ సమేతంగా రావాలంటూ కూడా సీఎం చంద్రబాబే నేరుగా ఆహ్వానించారంటూ కూడా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.